తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వర్కర్స్ 15 లక్షల మందికి పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, డివిజన్లలో ఈ రకమైనటువంటి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు హైదరాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం కూడా విజయవంతమైందని చెప్పేసి అందుకు కృషి చేసినటువంటి జేఏసీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఇవాళ మార్చి 2024 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు 12,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళ కోసం 10,000 కోట్లు అప్పు తెచ్చైనా సరే ఒకే వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తం ఈ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పిఆర్సీ ఏదైతే జేఏసీగా డెడ్ లైన్ జూన్ 2 పెట్టామో, జూన్ 2 లోపు పిఆర్సీని ప్రకటించి జూన్ 2 నుంచి అమలు చేయాలని చెప్పేసి 1/7/2023 నుంచి పిఆర్సీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ఇంకా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ముఖ్యమైనటువంటి 4 డిమాండ్ల సాధన కోసం ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి ఉద్యోగుల యొక్క ఆవేదనను గమనించి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తోంది.